హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఊచకోత అయితే ఎప్పుడో మొదలైంది, ఇప్పుడే కాదు. సో ఈ వీడియో కూడా అప్పుడే రావాల్సింది, కొద్దిగా లాగ్ అయింది, ఏమనుకోకండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే 4 మూవీస్ గురించి అయితే ఈ రోజు చెప్పబోతున్నా. టాలీవుడ్ నుంచి అయితే 4 పెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి. సో ఆ మూవీస్ ఏంటి, వాటి గురించి కొద్దిగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పాలంటే ఇండియా కన్ను మొత్తం ఈ 4 మూవీస్ మీదనే ఉన్నది. వరల్డ్ కన్ను మొత్తం ఒక్క మూవీ మీద ఉన్నది. సో ఆ 4 ఒక మూవీ మీద ఉన్నది. సో అందులో ఫస్ట్ ఉండేది కూడా ఆ మూవీనే. కల్కి 2898 ఏడి జూన్ 27th అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియో తర్వాత చేస్తుండొచ్చు అని అనుకోవచ్చు, రిలీజ్ తర్వాత ఏం లాభం, రిలీజ్ ముందు చెప్పాలి ఇదంతా. సో మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభాస్ స్టార్ కాస్టింగ్ అయితే ఉన్నది భయ్య. చెప్పాలంటే బిగ్ హైప్, మైథాలజికల్ మూవీ. ఈ మూవీ అయితే సైన్స్ ఫిక్షన్ మైథాలజికల్ మూవీ అన్నమాట. సో మూవీ అయితే చాలా బాగా ఉండబోతుందని మన ట్రైలర్ గ్లిమ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూసేయండి చూడకపోతే. అండ్ జూన్ 27th మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. అండ్ మన రివ్యూ కూడా అస్సలు మిస్ కావద్దు. సో ఇంత హైప్ ఉంది. హై బడ్జెట్ మూవీ, ఇండియాలోనే హై బడ్జెట్ మూవీ, 600+ crores అన్నమాట. బడ్జెట్ అయితే రివీల్ చేయలేదు, కాకపోతే రూమర్స్ అనమాట. 600+ crores. అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్. ప్రీ రిలీజ్ అంటే అయితే నిన్ననే అయిపోయింది. సో ప్రీలూడ్ అని ఇంకా 2 ఎపిసోడ్లు కూడా రిలీజ్ చేసారు. వీటితో హైప్ ఎక్కిస్తూనే ఉన్నాడు మన నాగేశ్వరి మామన్ అయితే. సో చూడండి ఒకసారి, మూవీ అయితే చాలా బాగా ఉండబోతుంది. అండ్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది చెప్తున్నాం. మన ఇండియా వైడ్ గానే 1000 కోట్లు ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. అండ్ వరల్డ్ వైడ్ గా అయితే చెప్పలేను. సో బాహుబలి రికార్డుకి, ఈ మూవీస్ లో బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసే దమ్ము, ఆ దరిదాపులకు వచ్చే మూవీ ఏదైనా ఉన్నా అంటే కల్కి 2898 ఏడి. పాన్ ఇండియా స్టారు, సారీ పాన్ వరల్డ్ స్టార్, ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్. సో ఇంకా నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓజీ రావాల్సిందే, కాకపోతే పోస్ట్ పోన్ అయిపోయింది. దాని గురించి లాస్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవర సెప్టెంబర్ 27th అన్నమాట. సో దాని ప్లేస్ లోకి ఇది వచ్చింది. ఎన్టీఆర్ కొరటాల శివ, ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివ నమ్మారంటే అసలు ఏమని చెప్పాలి. ఎన్టీఆర్ గారికి నమ్మారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టిండు. మనకి కొరటాల శివ అయితే నిలబెట్టారని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే మీరు గ్లిమ్స్ చూస్తే మాత్రం హాల్ ద టైగర్ అని అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరో కానీ అసలు ఏందయ్యా ఆ విజువల్స్ ఏంది, అసలు పిచ్చి లేపిండి, పిచ్చెక్కిచ్చింది నాకైతే. సూపర్ ఉన్నది గ్లిమ్స్ అయితే, చూసేయండి చూడకపోతే. సో సెప్టెంబర్ 27th అయితే వస్తుంది. సో ఆ గ్లిమ్స్ తోటే చెప్పొచ్చు ఈ మూవీ ఎక్కడికి పోతుంది అని చెప్పేసి. థర్డ్ వన్ వచ్చేసరికి ఇవి 3 స్టోరీస్, ఇవి 2 స్టోరీస్ అండ్ ఓజీ, ఈ 3 పక్కా పెడితే ఇది మాత్రం అంటే తెలిసిందే ఏం కాబోతుందో మనకు కొద్దిగా ఐడియా ఉంటది. ఈ 3 మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. వీటన్నిటికి కూడా సీక్వెల్స్ ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప అనమాట. సో పుష్ప 2 అన్నమాట. ఇది పుష్ప కాదు, పుష్ప 2 అన్నమాట. సో కొద్దిగా మనకి స్టోరీ ఐడియా అయితే ఉన్నది. సో దాని గురించి పక్కా పెడితే, సో ఇందులో అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సుకుమార్ రైటింగ్స్ ముఖ్యంగా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పక్క పెట్టండి మీరు. సుకుమార్ ఎట్లుంటాయి, రంగస్థలం, నేను ఒక్కనే మూవీస్ ఎట్లుంటాయి, వేరే లెవెల్ ఉంటాయి. సో అట్లాంటి సుకుమార్ పుష్ప 2 సీక్వెల్ ఇస్తున్నానంటే ఎట్లుంటది హైప్. సో ఆ హైప్ అయితే అయితే అందుకోబోతుంది, ఇదైతే కన్ఫర్మ్. సో డిసెంబర్ 21st ఏమో పోస్ట్ పోన్ అయింది, అంత ఐడియా అయితే లేదు. సో ఈ మూవీ కూడా ఖచ్చితంగా 1000 కోట్లు అయితే కొడుతుంది ఖచ్చితంగా. సో లాస్ట్ టైం 400 crores ఏమో కలెక్ట్ చేసింది. అంటే అప్పుడు ఫస్ట్ మూవీ వచ్చేసరికి బాహుబలి, పాన్ ఇండియా మూవీ అంటే ఫస్ట్ బాహుబలి సిరీస్, తర్వాత KGF, తర్వాత థర్డ్ వచ్చింది ఇదే అనమాట. సో మన టాలీవుడ్ నుంచి సెకండ్ మూవీ అని చెప్పుకోవచ్చు అప్పట్లో. అండ్ 4th విషయానికి వస్తే ఓజీ. సో పోస్ట్ పోన్ డేట్ అయితే ఇవ్వలేదు, 2025లో అయితే రిలీజ్ చేస్తారట. మరి షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు, అందుకనే పోస్ట్ పోన్ చేసిల్లట. ఓజీ అసలు మీ గ్లిమ్స్ చూస్తే మాత్రం నేను రోజుకి ఒకసారి అని వస్తాను గ్లిమ్స్. నిజంగా ఒకసారి చూడండి. తమనన్న కాపీయే కానీ కాపీ కొట్టినామా, ఇన్స్పైర్ అయినామా ఈ పక్క పెట్టండి. బాహుబలిలో కూడా ఇన్స్పిరేషన్ సీన్స్ ఉన్నాయి. సో అది కాదు ముచ్చట, నిన్ను సాటిస్ఫై చేసిందా లేదా గది ముచ్చట. నువ్వు గమనించు, ఆ కాపీ కొట్టినా నేను పోయి దొరుకుతాను, అది కాదు అక్కడ ముచ్చట. నువ్వు ఎంటర్టైన్ అయినావు ఆడ, నీకు నచ్చిందా ఫస్ట్. ఇది కాపీ కొట్టినా తీసుకురాకు, అక్కడ నీకు నచ్చిందా. సుజిత్ ఎట్లా రాస్తాడు, పిచ్చి లేపుతాడు. సాగుకి మంచిగా రాయలే కానీ ఇప్పుడు ఓజీ అట్లా కాదు. 5.5 గంటలు వచ్చిందట సినిమా, పిచ్చెక్కిస్తాడు అసలు. పవన్ కళ్యాణ్ బెస్ట్ కంబ్యాక్, తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది ఖచ్చితంగా చెప్తాను నేనైతే. అండ్ మూవీ అయితే చాలా బాగా ఉండబోతుందని మనకి గ్లిమ్స్ అవుతానే తెలుస్తుంది. ఒకసారి చూసేయండి గ్లిమ్స్ అయితే. సో ఈ 4 మూవీస్ అయితే 1000 కోట్లు అయితే ఖచ్చితంగా కొడతాయి ఒక్కొక్క మూవీ. సో మన టాలీవుడ్ నుంచి అయితే 4000 కోట్లు పక్క, ఇది అయితే కన్ఫర్మ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా హైప్ ఆఫ్ ఇండియన్ సినిమా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.